హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం జ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనం థీమ్ వైజ్ భగవద్గీత నేర్చుకుంటున్నాము. ఈ థీమ్ వైజ్ భగవద్గీతలో నిన్నటితోటి మనకి ఒక థీమ్ పూర్తయిపోయింది. ఈ రోజు నుంచి మనం కొత్త థీమ్ మొదలు పెట్టుకుంటున్నాం. ఏంటి థీమ్ అంటే కనుక మనకి భగవద్గీతలో మనకి చెప్పబడినటువంటి 5 ముఖ్యమైనటువంటి అంశాలు భగవద్గీతలో. భగవద్గీతలో చాలా ముఖ్యమైనటువంటి 5 విషయాల గురించి చాలా డీటెయిల్ గా చెప్పడం జరిగింది అనమాట. బట్ ఏంటంటే కనుక ఇవన్నీ కూడా ప్రతి అధ్యాయంలో కూడా అక్కడక్కడ కొంచెం ఒక రిలేషన్షిప్ ని బట్టి చెప్పడం జరిగింది. బట్ మనం ఎప్పుడైతే కనుక థీమ్ వైజ్ నేర్చుకుంటున్నామో ఏమవుతుందంటే కనుక అవన్నీ కూడా మనము ఒకే పద్ధతిలో ఒకేసారి మనకి వచ్చేటువంటి ఒక 5-6 తరగతుల్లో వాటిలన్నిటి గురించి కూడా మనం చర్చించుకుంటాం అన్నమాట. చాలా డీటెయిల్ గా మనం వీటిని డిస్కస్ చేసుకుంటాము. వచ్చే 5 రోజుల్లో 6 రోజుల్లో కూడా మనము ప్రకృతి గురించి నేర్చుకుంటాం అన్నమాట. ఇంక మనం వెళ్ళిపోదాం. మనకి ఈ రోజు శ్లోకంలోకి వెళ్ళిపోదాము. ఈ రోజు శ్లోకం మనం 7వ అధ్యాయము 4-5 శ్లోకాలు అన్నమాట. ఇది మనకి దీంతోనే మనకి యొక్క టాపిక్ థీమ్ మొదలవుతుంది అన్నమాట. 5 అంశాలు భగవద్గీత. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ. భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ అహంకారా ఇతి యం మే భిన్నాత్ ప్రకృతిరష్టధా. భూమి అంటే కనుక భూమి. ఆపహ అంటే కనుక నీరు, అనల అంటే కనుక అగ్ని, వాయు అంటే కనుక వాయువు గాలి, ఆ తర్వాత అఖం అంటే కనుక ఆకాశం, మనోబుద్ధి, మనో అంటే కనుక మనస్సు, బుద్ధి అంటే కనుక తెలివితేటలు, ఇంటెలిజెన్స్, బుద్ధి. ఇంకా మళ్ళీ ఏం చెప్తున్నారు? అహంకారము. మొత్తం యొక్క 8 రకాలు అన్నమాట. మొత్తం యొక్క 8 రకాలన్నిటిని కూడా ఏంటంటే కనుక ఇవన్నీ కూడా భిన్న ప్రకృతి అనబడుతుంది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారము అను 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును. తర్వాత మళ్ళీ వెంటనే 5వ శ్లోకంలో చెప్తున్నారు. ఏంటి 5వ శ్లోకం? అపరేయమిదస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఓ మహాబాహుడవైన అర్జున, వాటికి అన్యముగా న్యూనమైన ప్రకృతిని ఉపయోగించుకొను జీవులను కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొక్కటి కలదు. ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? ఇవే కాకుండా ఈ యొక్క న్యూనమైన ప్రకృతి. ప్రకృతిలో మళ్ళీ 2 రకాల న్యూనమైన ప్రకృతిని ఉపయోగించుకొని జీవులు
తో కూడి ఉన్న ఉన్నతమైనటువంటి శక్తి వేరొకటి కలదు. సో మనకి భగవద్గీతలో మొత్తం 5 ముఖ్యమైనటువంటి అంశాల గురించి చర్చించడం జరిగిందనమాట. ఈశ్వర, ప్రకృతి, జీవ, కాల, కర్మ. సో భగవద్గీత చదివేసాం మనము, శిక్షలో లెవెల్స్ తీసుకుంటున్నాము, ఇనిషియేషన్ దాకా వెళ్ళిపోయాము. ఎవరైనా బయట వాళ్ళు వచ్చి మనల్ని భగవద్గీతలో ఏం చెప్పారు నాయన అంటే, భగవద్గీత చదివావా అని అడుగుతారు. చదివితే చదివాను. ఎన్నిసార్లు చదివా? 2 సార్లు, 3 సార్లు, 1 సార్లు చదివా. సో ఈ దేని గురించి చెప్పారు భగవద్గీతలో, ఏ అంశాల గురించి చెప్పారు అంటే కనుక మనం తెల్లముఖం వేస్తే కనుక బాగోదన్నమాట. సో ఏంటంటే కనుక మనం తెలుసుకోవాలి. అందులో ఈ యొక్క అధ్యాయం పేరు ఏమిటి? భగవద్విజ్ఞానం, సైన్స్ ఆఫ్ గాడ్. సో ప్రస్తుతం సమాజంలో అందరి దగ్గర లోపించింది ఏమిటి? యొక్క సైన్స్ తెలియట్లేదు ఎవరికి కూడా. సో మనకేమైందంటే కనుక సిస్టమేటిక్ గా ఈ సైన్స్ అందకుండా చేసేసారు మనకి. ఏదో అదృష్టవశాత్తు శ్రీల ప్రభుపాద్ గారి యొక్క దయ వలన మనకి కనీసం ఈ రోజు కూర్చుని భగవద్గీతను గురించి చర్చించుకుంటున్నాం. లేకపోతే కొంతమంది ఏమిటి శ్లోకాలు చదువుకుంటూ వెళ్ళిపోతారు. సో వెరీ బ్లిస్ఫుల్ గా ఉంటుంది గీతా జయంతి రోజు. సో శ్లోకాలు చదువుకున్నాం మనం, మొత్తం 18 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం ఒక 5-6 గంటలు. సో శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే గీత చెప్పారో మనకి చాలా పాడుకున్నాము, చక్కగా చాలా ఆనందం అనిపించింది, వెరీ బ్లిస్ఫుల్ గా ఉంటుంది. బట్ శ్లోకాలు చదువుకోవడంతో మనం ఆగిపోకూడదు. ఆ శ్లోకాల యొక్క అర్థం ఏమిటి అని కూడా మనము తెలుసుకోవాలన్నమాట. సో ఇంకా ఏమిటి, మనం కృష్ణుడి గురించి తెలుసుకోవాలి. ఎవరైనా కృష్ణుడు ఎవరు, సో ఈ ప్రకృతి ఏమిటి, అసలు మనం ఎవరు అని అడిగితే కనుక మనకు తెలియదు అనుకోండి. సో ఏం చేస్తాం? సో 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటి ఫిలాసఫీ వితౌట్ రిలీజియన్, అంటే కనుక తర్కము లేకపోతే కనుక శాస్త్రము, దాంట్లో కనుక మనకి రిలీజియన్, ధర్మం లేకపోతే కనుక అది ఏమవుతుంది? మనకి మానసిక కల్పన అవుతుంది. తర్వాత రిలీజియన్ వితౌట్ ఫిలాసఫీ, మనం మనకి ధర్మాన్ని పాటిస్తూ ఉన్నాం కానీ దాంట్లో మనకి తర్కం లేదు, లాజిక్ లేదు, జ్ఞానం లేదు. అప్పుడు ఏమవుతుంది? అది ఏదో మనం చేస్తున్నాం అంతే, సెంటిమెంట్. ఇప్పుడు అలాగే అయిపోయింది ప్రపంచంలో మొత్తం. సో ఎవరైతే అభక్తులు ఉన్నారో వాళ్ళందరూ ఈ 2 కేటగిరీస్ లోకి వెళ్ళిపోయారు. సో కొంతమందికి ఏమిటి, మాకు లాజిక్ కావాలి అని లాజిక్ వెనకాల పడుతూ ఉన్నారు వాళ్ళు. బట్ వాళ్ళ దగ్గర ధర్మం లేదు, భక్తి లేదు. సో వాళ్ళందరూ ఏమైపోయారు? మానసిక కల్పనలు చేస్తూ ఉన్నారు. అలా వెళ్తూ ఉంటారు అంతే, వాళ్ళు ఎప్పటికీ కూడా కన్క్లూజన్ కి రాలేరు. ఇంకో రకం కేటగిరీ ఉన్నారు, వాళ్ళందరూ ఏమిటి అంటే కనుక వాళ్ళు ఏంటంటే కనుక భక్తుల అంటే కనుక వస్తారు, దేవస్థానానికి వస్తారు, భగవంతుడికి నమస్కరించుకుంటారు. సో ఏవో మాకు అవి కావాలి ఇవి కావాలని కోరుకుంటారు, కొబ్బరికాయ కొడతారు, లేదా ఏదైనా దానం చేస్తారు, అగరబత్తి చూపిస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఎందుకు చేస్తున్నావు నాయన, దేనికైనా సరే నువ్వు చేయాల్సిన అవసరం ఏమిటి అని అంటే కనుక వాళ్ళు తెల్లముఖం వేస్తారు. ఇది ఎందుకు చేస్తున్నావు, అది ఎందుకు చేస్తున్నావు అని ఒక చిన్న ప్రశ్నలు వేశారు అనుకోండి. అసలు నువ్వెవరు, సో ఆయన ఎవరు, భగవంతుడు ఎవరు, సో అసలు ఈ భౌతిక ప్రకృతి ఏమిటి అని అడిగితే కనుక వాళ్ళకి ఏమీ తెలియదు. 2-3 ప్రశ్నలు వేస్తే కనుక వాళ్ళు వేరే మతాల్లోకి మారిపోవడము, మాదే గొప్పగా ఉందని చెప్తే తెలియక ఇక్కడ ఉన్నటువంటి దాన్ని అనమాట. చాలా మంది ఏంటంటే కనుక ఇక్కడ వజ్రాలు ఉన్నాయి, వజ్ర వైఢూర్యాలు ఉన్నాయి, అక్కడ ఏమున్నాయి, ఏవో గాజు పెంకులు ఉన్నాయి. మనకి వజ్ర వైఢూర్యాల యొక్క విలువ తెలియదు అనుకోండి, దాన్ని పాడేసి నీకు గాజు పెంకు ఇస్తాను అంటే కనుక విచ్చేస్తాం. అటువంటి వాళ్ళని ఏమనుకుంటాం మనం? మూర్ఖులు వాళ్ళందరూ. వజ్ర వైఢూర్యాలను వదిలిపెట్టేసి మనం ఏం చేస్తున్నాం? గాజు పెంకులు తీసుకుంటూ ఉన్నాం. గాజు పెంకులో లేకపోతే కనుక రోడ్డు మీద దొరికే రాళ్ళు చూసుకుని అవే విలువైనవి అని చెప్పి ఎవరో మనల్ని మభ్య పెడితే కనుక మభ్యపోతున్నాం అన్నమాట. కాబట్టి నిజమైనటువంటి వజ్రము ఏమిటి? భగవద్గీత. చాలా విలువైనటువంటి వజ్రం, కోహినూరు వజ్రం అని చెప్పుకుంటాం కదా మనం, అలాంటిది అనమాట. ఎంతో వజ్రం, ఆ వజ్రం కంటే కూడా ఎంతో విలువైనది అనమాట. ఏం చేస్తుంది భగవద్గీత అంటే కనుక
మనకి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానం అనేది వస్తే కనుక ఏం చేస్తాం మనం, దాని కనుక మనం భక్తిలో ఉపయోగించుకుంటే కనుక ఇంకా తిరుగులేదన్నమాట. మన దగ్గర శాస్త్రము ఉంది, భక్తి కూడా ఉంది, ధర్మం భక్తి రెండు కూడా ఉన్నాయి. అసలు మనల్ని ఎవ్వరు కూడా కదపలేరు, మనల్ని ఎవ్వరు కూడా పడగొట్టలేరు, అంతా దృఢంగా ఉంటుంది అన్నమాట. సో అందుకే ప్రభుపాద్ గారు ఏం చేశారు, మనకి ప్రాక్టికల్ ఇచ్చారు, ఎలా భక్తి చెయ్యాలి అని చెప్పారు, ఏం చేయకూడదు అని చెప్పారు, ఏం చెయ్యాలి అని చెప్పారు. అంతేకాకుండా మనకి ఎంతో జ్ఞానం ఇచ్చారు ప్రభుపాద్ గారు. ఈ జ్ఞానం మనకి చదువుకుంటే కనుక జీవితం సరిపోదు అనమాట, అర్థం అవ్వదు, అంత నిగూఢమైన జ్ఞానం అనమాట. అసలు మనకి టైం సరిపోదు, మన జీవితకాలం సరిపోదు అనమాట ప్రభుపాద్ గారు ఇచ్చిన పుస్తకాలు చదివి అర్థం చేసుకోవడానికి. సో కాబట్టి ఏంటంటే కనుక మనకి జ్ఞానం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. అందులో ఈ యొక్క అధ్యాయం పేరేంటి, ఏడవ అధ్యాయం భగవద్గీతలో భగవద్ విజ్ఞానం. ఇది భక్తి సెక్షన్. భక్తి సెక్షన్ లో మొట్టమొదట భగవద్ విజ్ఞానం. సో అందులో మొత్తం భగవద్గీతలో 5 రకాలైనటువంటి ముఖ్య అంశాలు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏం నేర్చుకున్నా భగవద్గీతలో అంటే తెల్లముఖం వేయకూడదు. ఏమిటి 5 రకాలైనటువంటి విషయాలు? ఈశ్వర, మొట్టమొదటిది భగవంతుడు, ఈశ్వరుడు, దేవాది దేవుడు. ఆయన గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. థీమ్ వైజ్ టాపిక్స్ లో అన్ని కూడా శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా దేవాది దేవుడు అనేటువంటి విషయాలు మనం ఆల్రెడీ చర్చించేసుకున్నాం. తర్వాత రెండవది ఏమిటి, ప్రకృతి. ప్రకృతి అంటే ఒక భౌతిక ప్రకృతి, ఆధ్యాత్మిక ప్రకృతి, 2 రకాలు. తర్వాత మూడవ విషయము జీవులందరూ అంటే కనుక ఆత్మ, స్ఫులింగాలు, మనందరం కూడా జీవులము. తర్వాత 4వ టాపిక్ ఏమిటి, కాలము. కాలం మొత్తం ప్రపంచాన్ని అంతా కాలమే నడిపిస్తూ ఉంటుంది, కాలం అనేది ఆగదు. సో కాలం అనమాట. అసలు కాలం ఎవరు? సో కాలం గురించి కూడా మనకి భగవద్గీతలో చెప్తారు. సో కాలం ఏ విధంగా ఉంటుంది, ఎన్ని యుగాలు ఉంటాయి, సో ఏ విధంగా ఎవరి ఆయుర్దాయం ఎంతవరకు ఉంటుంది, కాలం ఎప్పుడెప్పుడు మారుతూ ఉంటుంది, కాలం ఎప్పుడు మొదలైంది, కాలం అంటే ఏమిటి అని చెప్పి దాని గురించి అంతా కూడా మనం వచ్చేటువంటి థిమాటిక్ టాపిక్స్ లో చర్చించుకుంటాం. ఆ తర్వాత కర్మ. రకరకాలైనటువంటి కర్మలు ఏమిటి, ఈ యొక్క కర్మ బంధనాల్లో మనం ఏ విధంగా చిక్కుకున్నాము, ఈ యొక్క కర్మ బంధనాల్లో చిక్కుకోవడం మూలంగా మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తుతూ ఉన్నాం మనం. సో ఎలాగ ఈ యొక్క కర్మ బంధనాల్లోంచి బయటపడాలి, ఇంకా కర్మలు చేయకూడదు మనము. సో కొత్త కర్మలు చేయకుండా పాత వాటిని ఎలాగ నాశనం చేసుకోవాలి. సో భక్తి ఏం చేస్తుందంటే, భక్తికి మొత్తం 6 ముఖ్యమైనటువంటి లక్షణాలు ఉన్నాయన్నమాట. సో అందులో మొట్టమొదటి లక్షణం ఏమిటి, క్లేశాగ్ని. క్లేశ అంటే కనుక కష్టాలు. సో మొత్తం ఆ కష్టాలు ఏమిటి అని చెప్పి మనం తెలుసుకుంటాం. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక కష్టాల గురించి నేర్చుకుంటాం మనం. తర్వాత జన్మ మృత్యు జరా వ్యాధి గురించి నేర్చుకుంటాం. సో ఇవే కాకుండా ఇక కర్మలో మనకి రకరకాలైన కర్మలు ఉంటాయి. సో భక్తి చేస్తే కనుక ఏమవుతుందంటే కనుక మనకి తెలియకుండానే యొక్క క్లేశ మనకి వెనకాల ఉన్నటువంటి కర్మ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అవంతా కూడా ఏమైపోతాయి, నాశనం అయిపోతాయి. ఎలా నాశనం అయిపోతాయి, ఒక దూది తీసుకుని వెళ్ళి మనం అగ్నిలో పడేస్తే కనుక ఏమైపోతుంది, అది ఏమైనా ఉంటుందా, కొంచెమైనా మిగులుతుందా, ఏం మిగలదు, భస్మం అయిపోతుంది, కొంచెం కూడా మిగలదు. అలాగా భక్తి అంత శక్తివంతమైనటువంటిది అన్నమాట. భక్తి చేస్తే ఏమైతుంది, మన యొక్క కర్మలన్నీ కూడా పటాపంచలైపోతాయి, నాశనం అయిపోతాయి, బూడిదైపోతాయి. ఎంత పెద్ద కర్మలు, కొండల్లాగా ఉన్న హిమాలయ పర్వతాల కన్నా, మేరు పర్వతం కన్నా పెద్దగా ఉన్న కొండలైనా సరే, అన్ని కర్మలు కూడా భక్తి చేస్తే ఏమవుతుంది, మొత్తం నాశనం అయిపోతుంది. సో కానీ భక్తి చెయ్యాలి అని అంటే కనుక ఏం చేయాలి, ముందుగా మనకి అసలు భగవంతుడు ఎవరు, ఆయన ఏ విధంగా యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నాం మనం, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలన్నమాట. సో ప్రకృతి గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. మనకి టాపిక్ అన్నమాట. వచ్చే 4-5 రోజులు కూడా వాళ్ళ ప్రకృతి గురించి నేర్చుకోబోతున్నాం. సో భౌతిక ప్రకృతి. సో ప్రకృతి 2 రకాలు మళ్ళీ. మొట్టమొదటిది భౌతిక ప్రకృతి,
రెండవది ఆధ్యాత్మిక ప్రకృతి. దీన్ని ఇంకో రకంగా కూడా పిలుస్తారు, వీటిని అంతరంగ ప్రకృతి, బహిరంగ ప్రకృతి. ఇంకొక పేర్లు అంతరంగ శక్తి, బహిరంగ శక్తి. అంతరంగ శక్తి, బహిరంగ శక్తి. ఇంకొకటి భౌతిక ప్రపంచము, ఆధ్యాత్మిక ప్రపంచము. ఇవన్నీ కూడా రెండు రకాలైనటువంటి ప్రకృతిలోకి వస్తాయి అన్నమాట. సో భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం, బహిరంగ శక్తి, అంతరంగ శక్తి. సో ఇవి మొత్తము రెండు రకాలైనటువంటి ప్రకృతి. యొక్క భౌతిక ప్రకృతి గురించి మనము యొక్క 5వ శ్లోకం 4వ శ్లోకంలో మనకి చెప్పబడింది ఏంటంటే కనుక భౌతిక ప్రకృతి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే కనుక మనం భౌతిక ప్రపంచంలోనే ఉన్నాం కదా. ముందుగా మనము ఏ ఊర్లో ఉన్నాము, మన పక్కింటి వాడెవరు, మన ఎదురింటి వాడెవడు, వెనకాల వాడెవడు అని ముందు మనం ఉన్న చోట తెలుసుకోవాలి. అమెరికాలో ఉన్న వాళ్ళ గురించి తెలుసుకోవడం కంటే ముందు అసలు మనం ఎక్కడున్నాము, ఇక భౌతిక ప్రపంచంలో ఎందుకున్నాము, అసలు ఈ భౌతిక ప్రపంచం అంటే ఏమిటి, ఇక్కడ ఎందుకు ఈ విధంగా ఇక్కడికి వచ్చి మనం ఎందుకు చిక్కుపడిపోయాము, ఈ బురద గుంటలో ఊబిలో ఎందుకు పడిపోయాము, మనం ఇంకా 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 లోపలికి ఎందుకు వెళ్ళిపోతాం, అది తెలుసుకోవాలి మనం. సో కాబట్టి యొక్క భౌతిక ప్రకృతి అనేటువంటిది ఏమిటి, స్వామి యొక్క సెపరేటెడ్ ఎనర్జీ, ఆయన నుంచి విడిపడిపోయింది శక్తి అనేటువంటిది. ఇది ఏమిటి, ఇంకా మనకి 5వ అధ్యాయంలో 5వ శ్లోకంలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, న్యూనమైన ప్రకృతి. ఇదేమిటి, తక్కువ క్వాలిటీ, చీప్ క్వాలిటీ. సో కొన్ని ఒరిజినల్స్ ఉంటాయి, కొన్ని డూప్లికేట్స్ ఉంటాయి. అలాగే ఇక భౌతిక ప్రకృతి ఏమిటి, డూప్లికేట్. దేనికి డూప్లికేటు, ఆధ్యాత్మిక శక్తి, అంతరంగ శక్తికి డూప్లికేట్ అన్నమాట. ఇది ఆధ్యాత్మిక శక్తి, అంతరంగ శక్తికి డూప్లికేట్ శక్తి ఇది. కానీ ఏంటంటే కనుక మనం ఈ డూప్లికేటే నిజం అనుకుని దీంట్లోనే మనం ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఏముంటాయి ఈ డూప్లికేట్, డూప్లికేట్ అని చెప్పి తెలుసుకోవాలి. ఆ తర్వాత బహిరంగ శక్తి, ఇది సెపరేట్ అయిపోయింది, భగవంతుడి దగ్గర నుంచి భిన్నంగా ఉంది. సో మొత్తం వీటిలో 8 రకాలు ఉంటాయి. దీనికి ఫర్దర్ డివిజన్స్ అన్నమాట. బహిరంగ శక్తి భూమి రాపో నలో వాయు ఖమ్మనో బుద్ధి రేవచ. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశము. మనందరికీ తెలుసు ఇవన్నీ కూడా. భూమి తెలుసు, మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక స్థూలమైనటువంటివి అన్నమాట. స్థూలం అంటే కనుక మనకి మన కంటికి తెలుస్తాయి ఇవన్నీ కూడా, మనం చూడగలము, దాన్ని గ్రహించగలం మనం అన్ని కూడా, వీటిని అన్నిటినీ కూడా. స్థూలం దగ్గర నుంచి సూక్ష్మమయ్యే కొద్దీ కూడా మనం ఏంటంటే కనుక దాన్ని గ్రహించడం అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. సో స్థూలమైనటువంటిది భూమి, భూమి మనం చూడగలం. ఆ తర్వాత ఏమిటి, నీరు మనం చూడగలం. ఆ తర్వాత ఏమిటి, అగ్ని తెలుసు, రోజు మనం చూస్తూ ఉన్నాము, వేడిగా ఉంటుంది, ప్రభావం అంతా కూడా మనకు తెలుసు. ఆ తర్వాత గాలి, గాలి వీస్తూ ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది, మనం గాలి రోజు పీలుస్తున్నాం. సో మనకి ఇదంతా కూడా మనకి అనుభవంలో ఉంది. ఆ తర్వాత ఆకాశము. సో ఏమవుతుందంటే కనుక వచ్చే దగ్గర నుంచి, స్థూలం దగ్గర నుంచి మెల్లిమెల్లిగా సూక్ష్మం అయిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా. భూమి, భూమి చాలా స్థూలం, మనం పట్టుకోగలం, అన్ని చేయగలం, చూడగలం. సో ఆ తర్వాత ఏమైపోతుంది, దానికన్నా సూక్ష్మమైనటువంటిది ఏమిటి, నీరు. దానికన్నా సూక్ష్మమైనటువంటిది ఏమిటి, గాలి. అగ్ని, దానికన్నా సూక్ష్మమైనటువంటిది గాలి. ఎందుకంటే కనుక గాలికి రూపం ఉంటుందా, గాలిలో రూపం ఉండదు. గాలికి రూపం ఉండదు. అగ్నికి రూపం ఉంటుంది, నీటికి రూపం ఉంటుంది, భూమికి రూపం ఉంటుంది. కానీ గాలికి రూపం ఉంటుందా, ఉండదు. గాలిని కేవలం మనము ఫీల్ అవ్వగలం. ఇంకా ఆకాశానికి రూపం ఉంటుందా, ఉండదు. అలాగా ఏమవుతుంది, ఈ యొక్క 5 అంశాలు కూడా అన్నమాట, భూమి దగ్గర నుంచి ఆకాశానికి వెళ్ళే కొద్దీ అవి ఏమైపోయాయి, సూక్ష్మమైపోయాయి. అంటే కనుక మనం వాటిని గ్రహించేటువంటిదే కెపాసిటీ తగ్గిపోయింది. ఇంకా దానికంటే కూడా ఇంకా సూక్ష్మమైనటువంటిది ఏమిటి, మనస్సు. ఆకాశం అయితే కనుక స్పేస్ అన్నమాట. ఆకాశం అంటే కనుక అలా పైకి చూడగా, ఆకాశం అంటే కనుక స్పేస్ అంటే ఒక స్పేస్ అంటే ఒక చోటు ఆకాశం అంటే. దానికంటే కూడా సూక్ష్మమైనటువంటిది ఏమిటి,
ఈ యొక్క మనస్సు. ఈ మనస్సు కంటే కూడా సూక్ష్మమైనటువంటిది ఏమిటి? బుద్ధి. ఈ బుద్ధి కంటే కూడా సూక్ష్మమైనటువంటిది ఏమిటి? అహంకారము. బుద్ధి కంటే వెళ్లే కొద్దీ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఏమైపోతుంది, ఇవన్నీ అందుకే ముందు ఐదిటిని కూడా ఏమన్నారు? స్థూలం అని చెప్పారు. తర్వాత మిగతా మూడిటిని కూడా సూక్ష్మం అని చెప్పారు. ఈ స్థూలం నుంచి కూడా ఇవన్నీ కూడా గ్రేడ్స్ మళ్ళీ ఏమైపోతున్నాయి, వెళ్తూ వెళ్తూ ఇంకా 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 సూక్ష్మం అయిపోతూ ఉన్నాయి. సో జీవుడు యొక్క భౌతిక ప్రపంచంలో యొక్క శరీరంలో చిక్కుకుపోయాడు. చిక్కుకుపోయినప్పుడు ఏంటంటే కనుక వాడికి రకరకాలైనటువంటి తొడుగులు తొడిగేశారు వాడికి. సో వాడికి తొడిగినటువంటి మొట్టమొదటి తొడుగు ఏమిటి? చైతన్యము. ఆ తర్వాత తొడిగిన రెండవ తొడుగు అహంకారము. దానిపైన తొడిగిన మూడవ తొడుగు ఏమిటి? ఒక లేయర్ అన్నమాట. చుట్టూరు ఎలా అయితే కనుక పట్టు పురుగు లోపల ఉండిపోతుందో అలాగే మనకేంటంటే ఒకసారి ఒక చుట్టు మొత్తం చుట్టూరు మొత్తం మనం చిక్కుకుపోయాం. మన ఆత్మలు కదా. సో మన అందరం కూడా చిక్కుపోయాం. మొదటి లేయర్ ఏమిటి? మనకి చైతన్యం. రెండవది యొక్క అహంకారము. మూడవది యొక్క బుద్ధి. నాలుగవది మనస్సు. దానిపైన మళ్ళీ లేయర్స్ అన్ని కూడా అన్నమాట. ఆకాశము, ఆ తర్వాత గాలి, నీరు, ఆ తర్వాత భూమి. ఇవన్నీ కూడా మొత్తం తొడుగులు తొడిగేస్తున్నాం. సో ఇవన్నీ కూడా సో అందుకే అవేంటి? మొత్తం 5 తొడుగులు కలిపి మనకి స్థూల శరీరము మొదటి 5. తర్వాత లోపల ఉన్న 3 తొడుగులు సూక్ష్మ శరీరము. సో కాబట్టి జీవుడు ఇందులో చిక్కుకుపోయాడు. శరీరం మారుతున్నప్పుడు ఏమవుతుంది? మనం బయట ఉన్నటువంటి 5 అంశాలతోటి తయారైనటువంటి స్థూల దేహాన్ని మనం వదిలిపెట్టేస్తాం. కానీ ఇక సూక్ష్మ దేహం అనేది మనతో పాటే ఉంటుంది. దాన్ని తీసుకుని మనం వేరే చోటకి వెళ్ళిపోతాం. సో సో దీన్ని అర్థం చేసుకునేటువంటి యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకునేటువంటి స్థాయిలు రకరకాలుగా ఉంటాయన్నమాట. సో ఎందుకంటే ప్రతి విషయము కూడా అందరికీ పూర్తిగా తెలీదు. సో 1వ తరగతి చదువుకునే పిల్లవాడికి ఎంతవరకు తెలుస్తుంది? కొంతవరకు తెలుస్తుంది. 5వ తరగతి పిల్లవాడికి ఇంకొంచెం ఎక్కువ తెలుస్తుంది. 10వ తరగతి పిల్లవాడికి ఇంకా తెలుస్తుంది. ఆ తర్వాత ఇంకా ఉన్నత విద్య స్పెషలైజేషన్ చేసే కొద్దీ ఆ యొక్క వస్తువు గురించి, ఆ యొక్క విషయం గురించి ఇంకా డీటెయిల్ గా తెలుస్తాయి. సో అలాగే యొక్క భగవంతుడి యొక్క విజ్ఞానం గురించి తెలుసుకునేటువంటి వాళ్ళలో కూడా చాలా స్థాయిలు ఉంటాయి. సో అవి ఏమిటి? మొత్తము కేవలము యొక్క భౌతికమైనటువంటి విషయాల గురించి చర్చించుకునేటువంటిది ఏమిటి? మనము రోజు చదువుకుంటాం కదా, సైన్స్ అని చెప్పి పుస్తకాల్లో చదువుకుంటాం స్కూల్స్ లో. ఏమిటది? మొత్తము 10 రకాలైనటువంటి విషయాల గురించి అక్కడ మాట్లాడతారు. సో ఏమిటి? ఒక భూమి, నీరు, గాలి, ఆకాశము, వీటి గురించి వాళ్ళు మాట్లాడతారు. అగ్ని, ఆకాశం గురించి, వాటి యొక్క ఎఫెక్ట్స్ గురించి మాట్లాడతారు. వాటిని ఎలా కలపాలి అని చెప్పి మాట్లాడతారు. కలిపితే ఏమొస్తాయి, ఆ 2 కలిపితే ఏమొస్తాయి, 4 కలిపితే ఏమొస్తాయి, వాటి యొక్క రియాక్షన్స్ ఏమిటి, చర్యలు ఏమిటి, ఇవంతా కూడా మనం ఇక్కడ కెమిస్ట్రీలో చదువుకుంటాము. సో ఆ తర్వాత ఫిజిక్స్ లో కూడా అవన్నీ కూడా ఎలాగా వాటి యొక్క ప్రభావం చూపిస్తాయని ఫిజిక్స్, కెమిస్ట్రీ గురించి చదువుకుంటాము. సో ఆ తర్వాత మళ్ళీ మన యొక్క శరీరం గురించి కూడా మనం చదువుకుంటాం. అవి ఎక్కడ వస్తాయి? మనకి బయాలజీలో వస్తాయి. సో వీటినే చాలా పేర్లు పెట్టుకున్నాం అనమాట. కానీ ఏంటంటే సూక్ష్మంగా ఏంటి? ఇది భౌతిక విజ్ఞానము. భౌతిక విజ్ఞానంలో ఏం చెప్తారు? మనకి 5 రకాలైనటువంటి స్థూల విషయాల గురించి, భూమి, అగ్ని, గాలి, నీరు, ఆకాశం, వీటి గురించి. ఆ తర్వాత 5 రకాలైనటువంటి సెన్స్ ఆబ్జెక్ట్స్, ఇంద్రియార్థాల గురించి. ఎందుకంటే కనుక భౌతికపరమైనటువంటి వాళ్ళందరూ కూడా ఏమిటి? ఏ విధంగా వాళ్ళు ఇంద్రియార్థాన్ని పొందాలి, ఏ విధంగా సంతోషపడాలి, ఏ విధంగా వాళ్ళ యొక్క ఇంద్రియాలను తృప్తిపరచాలని అనుకుంటారు. కాబట్టి వాటిని ఇంద్రియాలను ఏ విధంగా తృప్తిపరచడానికి రకరకాల పదార్థాలు ఏవి కావాలి, రకరకాల అంశాలు ఏవి కావాలి అని వాళ్ళు సృష్టిస్తూ ఉంటారు. కాబట్టి అదంతా కూడా ఏమిటి? భౌతిక విజ్ఞానము. తర్వాత అంతకంటే ఈ 5 రకాలైన విషయాల గురించి కూడా కొంచెం ముందుకు వెళ్ళి ఏం చేస్తారు? తత్వవేత్తలు వాళ్ళు మానసికంగా కల్పనలు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళేంటి? భౌతికపరమైన విషయాల కంటే కూడా ఉన్నతమైనటువంటిది యొక్క సూక్ష్మమైనటువంటిది అని చెప్పి మానసిక కల్పనలు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి కూడా
పూర్తిగా సరైనటువంటి జ్ఞానం ఉండదు. ఎందుకంటే కనుక వాళ్ళు కృష్ణుడి దగ్గరికి ఇంకా చేరుకోలేదు. వాళ్ళు ఇంతకంటే కూడా తత్వవేత్తలు, మానసిక కల్పనలు చేసే వాళ్ళకంటే కూడా సాంఖ్య తత్వవేత్తలు ఉంటారు కొంతమంది. సో మెటీరియల్ సాంఖ్య తత్వవేత్తలు వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక మొత్తము ఈ యొక్క 8 అంశాలనే మొత్తము 24 భాగాల కింద వాళ్ళు విభజిస్తారు అన్నమాట. కొంతమంది 24 అంటారు, కొంతమంది 25 అంటారు, కొంతమంది 26 అంటారు. అయినా సరే మొత్తము బేసిక్ థింగ్స్ 25 ఏంటంటే జీవుడు అంటారు, 26 భగవంతుడు అంటారు. 26 గురించి ఏంటంటే కనుక సో ఒక అథీస్టిక్ వాళ్ళైతే కనుక 24 మాట్లాడతారు వాళ్ళు, సాంఖ్య తత్వవేత్తలు అన్నమాట. సో వాళ్ళు ఏం చెప్తారు అంటే కనుక ఇక 8 మనం చెప్పుకున్నాం కదా, భూమి రాపో నలో వాయు కామనో బుద్ధి రేవచ. ఈ యొక్క 8 కూడా మొత్తము 24 అంశాల కింద అవి మళ్ళీ ఎక్స్పాండ్ అయినాయి, ఏమైనా పెరిగినాయి అని చెప్తారనమాట. సో 24 అంశాలు ఏమిటి ఇప్పుడు మనకి? మొత్తము 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, శరీరం, సారీ త్వచ, చర్మం. కర్మేంద్రియాలు కాళ్ళు, చేతులు, మన యొక్క గాత్రము, అదేవిధంగా పాయువు, గుతము. ఇవన్నీ కూడా ఏమిటి? కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, 5 స్థూల అంశాలు ఏమిటి? భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం. ఆ తర్వాత 5 ఇంద్రియార్థాలు: రూపము, గంధము, స్పర్శ, శబ్దము, రుచి. మొత్తం ఇవే ఉన్నాయి కదా మనకి. ఎంజాయ్మెంట్ అంటే కనుక ఏం చేస్తాం మనకి? సో ముందుగా మనకేం కావాలి? నాలుగుకి ఏదైనా తినాలి అని అనిపిస్తుంది, టేస్ట్ కావాలి. టేస్ట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది? చెవులు ఏమడుగుతాయి మనకి? నాకు మంచి శబ్దం కావాలి, మంచి మ్యూజిక్ కావాలి, సంగీతం కావాలి అని అడుగుతాం. అది అయిపోయిన తర్వాత చర్మం ఏం కావాలి అని అడుగుతుంది మనకు? నాకు చాలా మెత్తగా ఉండేటువంటి పదార్థాలను ముట్టుకోవాలి నేను అని చెప్పని అడుగుతూ ఉంటుంది. అదే చలికాలం అయితే కనుక వేడిగా ఉండేవి కావాలని అడుగుతుంది, వేసవి కాలం అయితే కనుక చల్లగా ఉండేవి కావాలి అని అడుగుతుంది. ఆ తర్వాత ముఖ్యం కావాలంటుంది, నాకు మంచి వాసన కావాలి, సుగంధం కావాలి, అత్తరులు కావాలి, పుష్పాల యొక్క వాసనలు కావాలి అని చెప్పని అడుగుతూ ఉంటుంది. ఇంకా కళ్ళు ఏమంటాయంటే కనుక చాలా అందమైన వాటిని చూడాలి నేను. అందమైన వాటిని అంటే కనుక ప్రకృతిలో మనం సీనరీసే కావచ్చు, మంచి కొండలు కావచ్చు, జలాశయాలు కావచ్చు, లేకపోతే కనుక మంచి అందంగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, మంచి అందంగా ఉన్నటువంటి జంతువులు కావచ్చు, వీటిని కూడా చూడాలి అని అనుకుంటాయి అన్నమాట కళ్ళు. సో ఇవన్నీ కూడా ఏమిటి? 5 ఇంద్రియార్థాలు ఇవన్నీ కూడా. సో ఆ తర్వాత మనసు, బుద్ధి, అహంకారము, ఇంకా చివరిది 24వది మహత్తత్వ. 24వది మహత్తత్వ. సో ఇవన్నీ కూడా మొత్తము యొక్క 24 అంశాల గురించి యొక్క సాంఖ్య తత్వవేత్తలు చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిస్సింగ్ ఏంటి అంటే కనుక ఈ యొక్క 24 అంశాలు కూడా శ్రీకృష్ణుడి దగ్గర నుంచే వచ్చినవి అని చెప్పి వాళ్ళకి తెలియదు అనమాట. అందుకే వాళ్ళు ఆ 24 అంశాల్లోనే పడికొట్టుకుంటూ ఉంటారు. కానీ చివరికి వెళ్లాల్సిన గమ్యం ఏమిటి? వాళ్ళ దగ్గర గమ్యం మిస్సింగ్. వాళ్ళ దగ్గర చేరుకోవాల్సినటువంటి టార్గెటే మిస్ అయిపోయింది. కాబట్టి వాళ్ళు 24 అంశాల్లోనే వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏమిటి? ఈ యొక్క 24 అంశాలు కూడా క్రమ పద్ధతిలో ఈ యొక్క భౌతిక ప్రపంచం యొక్క సృష్టి జరిగినప్పుడు కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు దగ్గర నుంచే ఇవన్నీ కూడా వచ్చినాయి అని చెప్పి వాళ్ళకి తెలియదు. 3 రకాలైనటువంటి విష్ణువులు మొత్తం యొక్క భౌతిక ప్రపంచానికి అంతటికీ కూడా ఉంటారు. సో మొట్టమొదటి విష్ణువు మహావిష్ణువు, కారణోదక సాయి విష్ణువు. రెండవది గర్భోదక సాయి విష్ణువు. ఈయన ఏంటంటే కనుక మన యొక్క విశ్వానికి అంతటికీ కూడా ఆత్మ ఈయనే. ఆయన ఉంటేనే యొక్క విశ్వం పనిచేస్తుంది. ఆయన ఉన్నంత వరకు విశ్వము స్థితిని కలిగి ఉంటుంది. ఆయన వెళ్ళిపోతే కనుక ఏమవుతుంది? యొక్క విశ్వం అంతా కూడా నాశనం అయిపోతుంది, డిసింటిగ్రేట్ అయిపోతుంది. ఎలా అయితే కనుక ఒక ఆత్మ శరీరంలోంచి వెళ్ళిపోతే కనుక శరీరం అంతా కూడా ఏమైపోతుంది? మెల్లమెల్లగా డికంపోజ్ అయిపోతుంది. మొత్తం అన్ని కూడా చిన్న చిన్న పార్ట్స్ కింద, కణాల కింద డిసింటిగ్రేట్ అయిపోతాయి. అలాగే యొక్క విశ్వం కూడా మొత్తం ఒక స్థితిని కలిగి ఉండాలి అని అంటే కనుక ఎవరు కావాలి? గర్భోదక సాయి విష్ణువు కావాలి. ఆ తర్వాత మళ్ళీ ఆయన విస్తరించి గర్భోదక సాయి విష్ణువు మళ్ళీ ఆయన ఏమయ్యారు? ప్రతి అణువులోనూ, కణంలోనూ ఆయన ప్రవేశించారు.
ఆ తర్వాత ప్రతి జీవుడిలోనూ కూడా ఆయన జీవాత్మతో పాటు ఆయన హృదయ స్థానంలో నిల్చుని ఉన్నారు పరమాత్మ కింద. సో మన వాళ్ళు చాలా రీసెర్చ్లు చేస్తున్నారు, పెద్ద పెద్ద సైంటిస్టులు పెట్టి అణువుల్ని చాలా పరిగెత్తించి స్పీడ్ పెంచి వాటిని పగలగొట్టి అణువు లోపలికంతా వెళ్ళిపోయి వెతుకుతున్నారు, అసలు అణువుకి బరువు ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి వెతుకుతూ ఉన్నారు. ఏమంటున్నారు వాళ్ళు, ఎల్యూజివ్ గాడ్ పార్టికల్. వాళ్ళు చెప్తూ ఉంటారు ప్రతి 6 నెలలకో ఏడాదికో ఒకసారి సైన్స్ రిపోర్ట్, ఇప్పటిదాకా మేము సైన్స్ లో ఎంత ప్రగతి సాధించాము అని చెప్పి ఒక రిపోర్ట్లు రిలీజ్ చేస్తూ ఉంటారు. వాటిలో వాళ్ళు చెప్తూ ఉంటారు మేము గాడ్ పార్టికల్ అంటారు వాళ్ళు దాన్ని. ఏమంటారు, దాని దగ్గరికి చేరుకోవాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు, గాడ్ పార్టికల్ అని వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నారు. దాని వల్లనే అసలు ఆటంకి బరువు అన్ని కూడా ఉంటాయన్నమాట, న్యూక్లియస్ లో ఉంది అని చెప్పి చెప్తారు. మేము ఇంకా కనుక్కుంటున్నాము, దగ్గరకు వచ్చేసాము గాడ్ పార్టికల్ అంటున్నారు కానీ వాళ్ళది ఎంత దగ్గరకు వచ్చేసామని అనుకుంటున్నారో అంత దూరంగా ఉన్నారు. ఇది మనకి ఉపనిషత్స్ లో కూడా ఇదే చెప్పారన్నమాట. ఎవరైనా సరే పరమ సత్యాన్ని గురించి మాకు తెలుసు అని చెప్పి కొంచెమైనా తెలుసు, లేకపోతే ఈ రకంగా తెలుసు అని చెప్పి ఎవరైనా అనుకుంటున్నారు అంటే కనుక వాళ్ళకి ఏమీ తెలియదంట. అదే పరమ సత్యం గురించి మాకు కొంచెం కూడా తెలీదు, ఆయన గురించి ఏమీ తెలియట్లేదు మాకు అంటే కనుక వాళ్ళు కరెక్ట్ గా తెలుసుకుంటున్నట్టు పరమ సత్యం గురించి. కేనోపనిషత్తులు ఈ గురించి ఈ విధంగా చెప్పడం జరిగింది. సో అలాగా మొత్తము ఇక ప్రకృతి మొత్తం 24 అంశాలు. దీని గురించి కూడా ఇంకా మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకుంటాం. ఈ రోజు జస్ట్ ఇంట్రడక్షన్ అంతే, మనకి ఉపోద్ఘాతం లాంటిది అన్నమాట. సో ఆ తర్వాత మనకి ప్రకృతి అయిపోయిన తర్వాత భౌతిక ప్రకృతిలో ఆ 8 రకాలైనటువంటి అంశాలు అవే ఫర్దర్ గా మనకి 24 అంశాల కింద తయారవుతాయి అన్నమాట. ఇవి కాకుండా ఈ యొక్క భౌతిక ప్రకృతిని ఆ, ఉపయోగించుకొని దాన్ని ఏమేం చేస్తారు, ఎక్స్ప్లాయిట్ చేసి ఆనందించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ద సో కాల్డ్ పురుష, ఎంజాయర్. అదెవరు, జీవుడు. జీవులందరూ కూడా ప్రకృతిని నేను ఎంజాయ్ చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రకృతి కూడా నువ్వు నా చేత ఎంజాయ్ చేయబడుతున్నావు అన్నట్టు ఉంటుంది, కానీ అప్పుడప్పుడు ఏం చేస్తుంది ప్రకృతి, జర్కిస్తుంది. జర్కులు ఏంటి, సునామీలు, భూకంపాలు, కరోనాలు, ఇవన్నీ అన్నమాట. రోజు చిన్న చిన్న జర్కులు ఇస్తూ ఉంటుంది. ఏంటది, శరీరం. మన శరీరం కూడా జర్కులు ఇస్తూ ఉంటుంది, చిన్న చిన్నగా ఇస్తుంది. పెద్ద పెద్దవి అయితే కనుక సునామీలు, భూకంపాలు, ఇవన్నీ కూడా అన్నమాట. సో యొక్క జీవులు అనేటువంటి వాళ్ళు, సో మొత్తం 3 రకాలైనటువంటి శక్తులు. భగవంతుడి యొక్క ఎన్నో రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి. సో భగవద్గీతలో కూడా స్వామి చెప్పారు మనకి, అర్జున వీటిలన్నిటి గురించి కూడా నేను చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది, మొత్తం యొక్క భౌతిక ప్రపంచాన్ని అంతటినీ కూడా నా యొక్క చిన్న ఒక అంశ చేతనే నేను దీన్ని అంతా కూడా నేను సృష్టించాను, నడిపిస్తూ ఉన్నాను. ఒక చిన్న అంశతోటి, చిన్న అంశ అంటే 0.01 తోటి అన్నమాట. అదే మనకి చాలా పెద్దగా ఉంది. సో కాబట్టి చిన్న అంశతోటే నేను మొత్తం అంతా నడిపిస్తున్నాను ఇంకా భౌతిక ప్రపంచాన్ని అంతా కూడా. సో కాబట్టి ఇంకా నా యొక్క పూర్తి శక్తుల గురించి నేను చెప్పలేను, అందులో ముఖ్యమైనవే చెప్తాను అని చెప్పని అన్నారు అనమాట. సో అలాగా అంతటి శక్తులు ఉంటాయి, కానీ ఏంటంటే కనుక మనకి తెలుసుకోవాల్సినటువంటి కనీసమైనటువంటి శక్తులు అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తర్వాత తటస్థ శక్తి. ఇక జీవులందరూ కూడా ఒక తటస్థ శక్తి కేటగిరీలోకి వస్తారనమాట. సో ఇంకా వీటి గురించి మనం డీటెయిల్ గా వచ్చేటువంటి క్లాసెస్ లో తెలుసుకుందాం మనము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. ఆకాశము స్పేస్ అన్నారు, నాకు అర్థం కాలేదు ప్రభుజీ. ఆకాశం అంటే కనుక అది స్పేస్ అన్నమాట. ఇప్పుడు మన యొక్క శరీరంలో కూడా ఏంటంటే కనుక ఇక పంచభూతాలు ఉన్నాయంటారు కదా, మన యొక్క శరీరంలో కూడా ఏముంది, స్పేస్ ఉంటుంది అన్నమాట. స్పేస్ అంటే జాగా, ప్రదేశము, స్పేస్. ఆకాశం అంటే కనుక స్పేస్. ఓకే. సో ఆకాశంలోనే అన్ని ఉంటాయి, అన్ని మొత్తం. ఇప్పుడు పైకి చూపించి ఆకాశం అని చెప్తామండి పిల్లలకి, మరి అదండి. అది ఏంటంటే కనుక మామూలుగా ఆకాశం అని చెప్తాం, మనం ఉన్న ప్రతి చోట కూడా స్పేస్ అన్నమాట. అదేంటంటే కనుక స్పేస్ అన్నమాట, స్పేస్ ని ఆకాశం వాళ్ళకి తెలియదు కాబట్టి మనం అలా చెప్తాం అంతే. థ్యాంక్ యూ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ఒకసారి భక్తికి ఉన్న 6 లక్షణాలు ఒకసారి చెప్పండి. ఒక్క నిమిషం.
कृष्ण प्रभु जी दंडवत प्रणामालु। हरे कृष्ण। సో हरे कृष्णा प्रभु जी दंडवत प्रणामाल प्रभु హరే जी। కృష్ణ। ప్రభుజీ దండవత్ ప్రణామం. हरे సో कृष्ण మొట్టమొదటిది క్లేశాగ్ని సుభద, తర్వాత ఆ క్లేశాగ్ని శుభద, తర్వాత సంద్రానంద విశేషాత్మ సుదుర్లభ మోక్ష లఘుతాకృత్ శ్రీకృష్ణ ఆకర్షణ. సో ఇవన్నీ కూడా మొత్తం చాలా డీటెయిల్ టాపిక్స్ అన్నమాట. సో తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. హరే ఓకే కృష్ణ. ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. సో మళ్ళీ మనం రేపు కలుసుకుందాం అండి. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాద్ కి జై. గౌర ప్రేమానందే. హరి హరి हरि బోల్.